మీ అందరికీ శుభోదయం. నా పేరు డాక్టర్ అబ్బాస్. మనం ఈరోజు పర్యావరణ శాస్త్రంలోని మరొక కొత్త పాఠాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాం. మనం గత కొద్ది రోజులుగా పర్యావరణము, భూమి, ఆకాశము, సమాజము, చెట్లు, తర్వాత భూమి ఆవిర్భావము, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఆంథ్రోపోసేన్ అంటే ఏంటి, ఆంథ్రోపోసేన్ అంటే మానవ చర్యల వల్ల ఎట్లా భూగోళం ఇవన్నీ వేడెక్కుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్స్, ఇవి కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంసము, అడవుల నరికివేత, ఇట్లాంటి వాటి గురించి కూడా మనము డిస్కస్ చేయడం అనేది జరిగింది. గత కొద్ది రోజులుగా మనం కొన్ని నెలల నుంచి పాటుగా మనము ఈ యొక్క పర్యావరణము, ఆ తర్వాత పర్యావరణ సామాజిక శాస్త్రము, దాని పుట్టుక, దాని యొక్క గమనము, 21వ శతాబ్దంలో పర్యావరణం అనేది ఎంత పెద్ద ముఖ్యమైనటువంటి విషయము, ఇట్లాంటి వాటన్నిటి గురించి కూడా మనం గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఒక రకంగా మన పర్యావరణ శాస్త్రంలో ఒక చివరి పాఠంగా ఈ యొక్క నీటి ఆధారిత ఉద్యమం, అంటే ఇంకా పాఠాలనే అనుకోండి, కానీ అది వేరే వాళ్ళు చెప్తారు ఆ పాఠాలని. ఇది చివరి పాఠంగా మనం ఈ యొక్క దీంట్లో నీటి ఆధారిత ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ ఉద్యమాలు అనేటివి, సోషల్ మూవ్మెంట్స్ అనేటివి మన పర్యావరణానికి సంబంధించి 3 రకాలుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటేమో భూమి ఆధారిత ఉద్యమము, అంటే ఇప్పుడు టాటా వాళ్ళకు వ్యతిరేకంగా, పోస్కో వాళ్ళకు వ్యతిరేకంగా, ఇంకా రకరకాల కారణాల వల్ల జరుగుతుంటుంది. భూమి ఆధారిత ఉద్యమాలు కొన్ని అయితే భూమిని కాపాడుకోవాలి అనే ఉద్యమాలు, ఇప్పుడు పంజాబ్లో చేస్తున్నటువంటి రైతులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఇవి భూమి ఆధారిత ఉద్యమాలు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీగుణ గారు ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏ రకంగా మన ఉత్తరాంచల్ రాష్ట్రంలో బ్రిటిషర్స్ అక్కడ ప్రకృతితో మమేకమైపోతున్నటువంటి ఒక గిరిజన తెగను ఎడమార్చి అక్కడ గిరిజన నిర్వాసితులను చేసేసి ఏ రకంగా చేశారు అంటే 3 రకాలైనటువంటి ఉద్యమాలు మనం పర్యావరణాలు చూడవచ్చు. ఒకటేమో నీటి ఆధారిత ఉద్యమం, మనం ఈరోజు పాఠం మాట్లాడుకున్నది. రెండోది భూమి ఆధారిత ఉద్యమాలు, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో రకరకాల భూమిని కాపాడుకోవడానికి జరిగినటువంటి ఉద్యమాలు. మూడోది నీటి ఫారెస్ట్ బేస్డ్, అంటే అటవీని కాపాడుకోవడానికి, లేకుంటే రైల్వే అధికారులు వాళ్ళు రైల్వే లైన్లు వేస్తూ ఉంటే ఆ టింబర్ అవసరం కోసం పెద్ద ఎత్తున అడవులు నరికి వేసేసి, నా చిన్నప్పుడు కూడా మా నెక్కొండ రైల్వే స్టేషన్ వేసేటప్పుడు ఏంటంటే రైల్వే ట్రాక్ ఒకప్పుడు ట్రైన్ వచ్చిందంటే ముసలోళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, భయంగా ఉండేది, ఏంటో దయ్యాల బండి వస్తుంది అన్నట్టు ఉండేది అన్నట్టు. అంటే ట్రాక్ వేయడానికి అప్పుడు చెన్నై ట్రాక్ వేయడానికి వాళ్ళు ఇంతకుముందు మీకు ఇప్పుడు జనరేషన్లో తెలుసలేదు కానీ ఇంతకుముందు ట్రైన్ కింద పట్టాలు, ఈ సిమెంట్ బిల్లలు కాకుండా కట్టే ఉండేటి, అంటే పెద్ద పెద్ద కలప టేకి ఉండేటి, అంటే టేక్ని ఆ రకంగా వాడేవారు. అంటే ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా 3 రకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. ఒకటి నీటి ఆధారిత ఉద్యమాలు, 2 భూమి ఆధారిత ఉద్యమాలు, 3వది ఈ యొక్క ఫారెస్ట్ బేస్డ్ ఉద్యమాలు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 3 రకాల ఉద్యమాలు అనేటివి ఏ రకంగా ప్రకృతి పర్యావరణ శాస్త్రాన్ని, ఇప్పుడు ఏదైనా మనం పోరాటం చేయకపోతే రాదు, అమ్మైనా మనం అడగకపోతే అన్నం పెట్టదు, కొడుకు ఆకలి అవుతుందో లేదా అమ్మకు కూడా గుర్తుకు రాకపోవచ్చు. అట్లే ఎవరైనా ఉద్యమాలు చేయకపోతే, హక్కుల గురించి పోరాడకపోతే మనకు ఈ యొక్క వాటి యొక్క సమస్య తీవ్రత కానీ ఇంకేదైనా కానీ మనకు అర్థం కాకపోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనము అసలు డ్యామ్స్, వాటరు, అసలు ఆ నీటి వినియోగము, అది వ్యవసాయానికి, విద్యుత్ శక్తికి, ఆ తర్వాత మంచినీళ్ళకి, ఆ తర్వాత ఫ్లడ్స్ కాకుండా ఆపడానికి, ఈ రకంగా ఈ మల్టీపర్పస్ డ్యామ్స్ అనేటివి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే భారతదేశం మొట్టమొదటిసారిగా మనకు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, నెహ్రూ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం ఆలోచించారంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఒక పక్క అమెరికా ఉంది, ఇంకో పక్క రష్యా ఉంది, మనం రష్యన్ మోడల్ని ఎన్నుకున్నాం. ఒక రకమైనటువంటి సోషలిస్ట్ మోడల్ని మనం ఎన్నుకొని, మనకి ఎట్లా ఎన్ని కోట్ల జనాభా, అప్పుడు నెహ్రూ గారి టైంలో మన భారతదేశ జనాభా నాకు తెలిసి 35 కోట్లు 40 కోట్లు ఉంది అప్పటికి భారతదేశానికి. ఆ రకంగా ఇన్ని కోట్ల మంది మరి ఏవైతే బాగుంటాయని ఆలోచిస్తే, ఆయనే పెద్ద డ్యాములు చేయాలి, పెద్ద డ్యాములు మనం నిర్మించాలి. అందులో అది పెద్ద డ్యాములు నిర్మించడం వల్ల మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఆ తర్వాత మనకి ఇరిగేషన్ వాటర్ వస్తుంది, డ్రింకింగ్ వాటర్ వస్తుంది, అదేవిధంగా మనకు వరదలు, ముంపులు రాకుండా ఈ డ్యాములు ఆపుతాయని ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలతోటి డ్యాములు నిర్మించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి డ్యాములు మనం అనుకున్నంతగా సక్సెస్ అయ్యాయా?
మరి పర్యావరణం పట్ల మనం పర్యావరణవేత్తలుగా ఒక పర్యావరణ శాస్త్రవేత్తలుగా పర్యావరణ సామాజిక శాస్త్రవేత్తలుగా మనం దీన్ని మనం సపోర్ట్ చేయాలన్నా అపోజ్ చేయాలన్నా లేకపోతే దీని విషయం. నేను నాగార్జున సాగర్ చదువుకున్నాను. నాగార్జున సాగర్ డ్యామ్ అటు నుంచి ఇటు వరకు నేను పరిగెత్తాను. అటువైపు గుంటూరు, ఇటువైపు నల్గొండ. ఒక రకంగా ఆ రకంగా నేను నా డిగ్రీ లెవెల్లో అట్లా రన్నింగ్ చేస్తూ ఉండేవాడిని. అంటే డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద మాన్యూర్ డ్యామ్ అనేది నాగార్జున సాగర్ తెలంగాణలో ఉంది. అది ఎందుకంటే తెలంగాణకు నీళ్లు, మనకు తాగునీళ్ళు కానివ్వండి, లేకపోతే మనకు సాగునీళ్ళు కానివ్వండి, లేకపోతే మన విద్యుత్ శక్తి కానివ్వండి, లేకుంటే మన ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతం ముంపుకు కాకుండా అది కట్టడం అనేది జరిగింది. చాలా వరకు అది ఒక లోయలో, కృష్ణా నది దాని మీద ఒక లోయలో ఆ యొక్క నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడం జరిగింది. మనకు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఏంటి అంటే 300 డ్యాములు ఉండేటి భారతదేశంలో. అది 300 డ్యాములు కాస్త ఇప్పుడు 4000 డ్యాముల వరకు చేరింది. అంటే ఒక 60 సంవత్సరాల వ్యవధి కాలంలోనే ప్రతి రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వాళ్ళు కూడా ఈ డ్యామ్ల మీద పడ్డారు. మీరు చూస్తే ఉంటారు, కావేరీ డ్యామ్ మీద జయలలిత కర్ణాటకకు, తమిళనాడుకు జరుగుతూ ఉంటాయి గొడవలు. అదేవిధంగా మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా మనం ఏం మాట్లాడుకున్నాము, నీళ్లు, నిధులు, నియామకాలు. నాగార్జున సాగర్లో కానివ్వండి, అటు శ్రీశైలంలో కానివ్వండి, ఎత్తిపోతల కానీ, నెట్టెంపాడు కానీ, ఇవన్నీ ఇప్పుడు హరీష్ రావు మధ్య మళ్ళీ వేరే వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి అసెంబ్లీ డిబేట్స్ చూసినా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, పోతిరెడ్డి పాటి ఒక్కొక్కటి మా తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి తీసుకెళ్లారనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు ఏం చెప్పారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక 2 TMCల నీళ్లు ఆంధ్రాకు వదిలేశారు అనేది వీళ్ళు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నీళ్లు అనేటివి ఎంత ముఖ్యం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టు తెలంగాణ అంటే నీళ్లకు, అతని నిధులకి, అతని నియామకాలకు ఏ రకంగా ఒక పునాది. నీళ్లు అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక పునాది కూడా పనిచేసింది. నీళ్ళు లేకపోతే ఏం లేదు కదా. అంటే నేను కూడా ఒకప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏమనుకున్నాను అంటే, ఇప్పుడు కూడా విద్యార్థిని అనుకోండి, ఏమనుకున్నాను అంటే నీళ్లు అనేవి అసలు హైదరాబాద్లో తెలంగాణ రాకపోతే కనీసం మనకు నీళ్లు కూడా దొరకవేమో, అన్నంత మంచినీళ్ళు తాగడానికి కూడా దొరకవేమో ఈ మహానగరంలో అనుకున్నాను. అంటే అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ కూడా ఒక రకంగా నీటి ఆధారిత ఉద్యమం అని మనం చెప్పుకోవచ్చు. నీళ్లు, నిధులు చెప్పుకోవడం అది ఒక వాస్తవం కూడా. అట్లనే పర్యావరణంలో ఏంటంటే నీటి ఉద్యమాలు, అంటే నీళ్లు అనేటివి ఏ రకంగా మనం అది వాడుకోవాలి, ఏ రకంగా దాన్ని స్టోర్ చేయాలి, ఏ రకంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ చేయాలి. అసలు మీకు నీళ్ళ చోటనే నదీ పరివాహక ప్రాంతాల్లోనే మనకు సివిలైజేషన్స్ వచ్చినట్టు కూడా మనకు చారిత్రాత్మక ఆధారాలని. ఇప్పుడు ఏ సివిలైజేషన్ అయినా కానీ మీకు చూడండి, బాంబే, హైదరాబాద్ మూసీ రివర్ పక్కన ఉన్నది, లండన్ మీకు అది థేమ్స్ రివర్స్ పక్కన ఉన్నది. ప్రతిదీ కూడా అంటే హరప్ప నాగరికత, సింధు, ఆ తర్వాత మన మెసెప్టోమియా, ఇవన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే సివిలైజేషన్ అంటే నాగరికత అభివృద్ధి చెందుతుంది అనేది మనకు చారిత్రాత్మక సత్యం. ఆ చారిత్రాత్మక సత్యం మన అంత ప్రాముఖ్యత, అంత ఉన్నటువంటి ఒక నీటి వ్యవహారాలు అనేటివి మనం ఏ రకంగా 20వ శతాబ్దంలో పెరుగుతున్నటువంటి జనాభా 140 కోట్లకు నీళ్లు అందించాలి. నువ్వు అన్నం ఉన్నా లేకపోతే నీళ్లు కావాలి కదా. పొద్దుగా లేవని నువ్వు బాత్రూమ్ పోవాలి, పొద్దుగా లేవని నువ్వు బహిర్భూమి పోవాలి, దానికి నీళ్లు కావాలి. నువ్వు స్నానం చేయడానికి నీళ్లు కావాలి, నువ్వు బట్టలు ఉతకడానికి నీళ్లు కావాలి, నువ్వు తాగడానికి నీళ్లు కావాలి, నువ్వు అన్నం వండుకోవడానికి నీళ్లు కావాలి, నువ్వు పరిగెత్తినప్పుడు నీళ్లు కావాలి. అసలు నీ జీవితం అనేది, మానవాళి జీవితం అనేది నీళ్ల మీద ఆధారపడ్డది అనేది మనకు చెప్తున్నటువంటి మనకు తెలిసినటువంటి విషయం. మరి అంత ప్రాధాన్యత, అంత పవిత్రత కలిగినటువంటి నీరు ఈ రోజు మనకు ఎట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు దాని మీద ఆ నీటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మొదలు పెట్టుకుంటే మన తెలంగాణ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటి కొనల్లా అని, మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి నీటి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే జలయజ్ఞం అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ జలయజ్ఞాలు, ఈ కాకతీయ మిషన్ కాకతీయాలు, మిషన్ భగీరథలు, ఇవన్నీ ఏంటండి నీటి మీద ఆధారపడినటువంటి ఒక బహుళార్థకమైనటువంటి ప్రాజెక్టులు అని చెప్పుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణలు అంటే, నీళ్లు అనేటివి ఎంత పెద్ద అంశం అనేది సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. మనం చదువుకున్న వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటి అంటే, భారతదేశం ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్ర కాలంలో అభివృద్ధి అనేది అది 1947 అంటే 40 నుంచి 50, 60 ఈ రెండు పూర్తిగా ఐఐటీలు, ఐఎంలు,
కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఆ తర్వాత డ్యాములు ఇవన్నీ కట్టడానికి అది పెద్ద ఎత్తున జరిగాయి. జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి గారు ఏమన్నారు అంటే అది ఆధునిక దేవాలయాలు అన్నాడు. బిగ్ డ్యామ్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే భారతదేశ ఆధునిక దేవాలయాలు అనేటివి ఈ బిగ్ డ్యామ్స్ అనేటివి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే నీటి ఆధారితంగా మనకు ఇవి ఉన్నాయి. అవి వ్యవసాయానికి, ఈ యొక్క ఫ్లడ్స్ ఆపడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్యాములు అనేటివి ఎవరికి ఉపయోగం? సార్ మనం నీళ్ళ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాము. ఈ నీళ్ళు అనేటివి పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నాయా, మధ్యతరగతికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఒక వర్గానికి ఉపయోగపడుతున్నాయా? ఒక వర్గ ప్రయోజనాలను మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు సామాన్య ప్రజలకు వాళ్ళ యొక్క హక్కులను కాలరాసి మనం ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలన్నా. నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్ కింద ఉన్న భూములు ఎవరి? దళితులకు భూములు ఉన్నాయా, మైనారిటీలకు ఉన్నాయా, లేకపోతే స్త్రీలకు ఉన్నాయా? అదంతా నాకు తెలిసి ఒక భూస్వామ్య వర్గానికి, కమ్మలకు, రెడ్లకి, వెలమలకి, రాజులకి, ఏదో ఒక చిన్నకారు రైతులకు ఉంటాయి. అంటే ఈ డ్యామ్లు అనేటివి ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడేటప్పుడు దానివల్ల అసలు సమాజానికి పడుతుంది అనేది సామాజికంగా కనుక మనం ఆలోచిస్తే డ్యాములు మనము ఒక విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో కలిగి ఉండాలి. ఆ భూముల కింద, ఆ డ్యాముల కింద నిజంగా ఆదివాసులకో, నిజంగా ఒక దళితులకో, నిజంగా స్త్రీలకో, నిజంగా వీళ్ళందరికీ ఉంటే అది వేరే విధంగా సరే అని సమాజానికి ఒక బహుళ ప్రాజెక్టులను బహుళ సమాజానికి కాకుండా ఒక సూక్ష్మ సమాజానికి ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే బహుళ సమాజము వర్సెస్ సూక్ష్మ సమాజం అనేది మనకు నీటి విషయంలో కూడా మనకు యుద్ధాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. నీళ్లు అనేటివి ఒక సూక్ష్మ వర్గానికి ఉపయోగపడవలసినటువంటి, అంటే ఒక ఎలీట్ క్లాస్కి అది ఉపయోగపడటం నీళ్లు కావాలని నీకు బహుళంగా అంటే ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను డ్యామ్ల కింద మొత్తం నిరాశ్రయాలను చేసి పడేసి ఊర్లే పోలవరం అంటున్నారు. పోలవరం కింద కొన్ని వేల గ్రామాలు మునిగిపోతున్నాయి అనేది ఒక అంచనా. తెలంగాణలోనే అతిపెద్ద డిజాస్టర్, మానవ విపత్తుగా మనకు పోలవరం చాలా ముందుకు వస్తుంది. అది ఇంకా ఎన్ని గ్రామాలు పోతాయి అనేది ఇంకా నేను మరొకసారి చదవాలి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. అసలు దాని మీద ఒక జీవితకాలపు ఉద్యమం అనేది పోలవరం బాధిత వాళ్ళ మీద మనం ఒక పెద్ద ఉద్యమం తీయచ్చు. అంటే ఈ రకంగా మనము ఈ యొక్క నీళ్లు అనేటివి ఏ రకంగా మనం డ్యాములు కడుతున్నాము, ఆ డ్యాముల మీద ఎట్లాంటి నిర్వాసితులు ఏర్పడుతున్నారు, ఆ నిర్వాసితుల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు మొదటి ప్రధానమంత్రి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క మోడీ గారి వరకు అసలు ఏం జరుగుతుంది దేశంలో, ఈ నీళ్ల మీద ఏం జరుగుతుంది, ఎట్లా రాజకీయాలు జరుగుతున్నాయి, ఏ పార్టీ ఎటువంటి విధానాన్ని తీసుకుంటుంది. జల కమిషన్ కొత్తగా మోడీ గారి ప్రభుత్వంలో పెట్టారు. ఈ జల కమిషన్ ఏం చేస్తుంది? అంతర్రాష్ట్రీయ నీటి వివాదాలను వాటర్ అండ్ ఇంటర్నల్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఈ నీటి మీద ఎటువంటి తీర్పులు ఇచ్చాయి? రాబోయే రోజు మొత్తం 20వ శతాబ్దం షారూఖ్ ఖాన్ మీరు స్వదేశ్ కనుక చూస్తే అతను అంటాడు అన్నాడు, షాంఘై, టోక్యో, బాంబే, ప్రపంచం న్యూయార్క్ సిటీ అది కొన్ని రోజులలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది మనకు స్వదేశ్ సినిమాలో షారూఖ్ ఖాన్ చెప్పడం అది నాకు ఆ డైలాగ్ అట్లా గుర్తుండిపోయింది. చెన్నై సిటీలో అయితే ఎండాకాలం వస్తే వాటర్ ఉండవు. అంటే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వాటర్ అవి ఎట్లాంటి యుద్ధాలకి, రాజకీయాలకు దారితీస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, మనం ఎట్లాంటి వాళ్ళం అంటే దాహం వేసినప్పుడు బావి తవ్వుతాం అని చెప్తా ఉంటారు. దాహం వేసినప్పుడు బావి తవ్వడం అంటే ఏంటంటే మనకు అప్పుడు దాహం వేస్తే అప్పుడు బావి రాదు కదా. బావిలు తవ్వాలంటే మీకు కొన్ని రోజులు నెలల పాటు అది తవ్వాలి. తవ్వితే అప్పుడు మనం నీళ్లు పడితే అప్పుడు మంచినీళ్ళు తాగాలి. అంటే మనం ముందస్తు చూపు ఉండాలి అని చెప్పేది ఆ యొక్క సామెత, అది గ్రామీణ సామెత. మిత్రుడు ఇప్పుడు నేను ఇగ్నూలో పనిచేస్తున్నటువంటి బోర్ల రాజు చెప్పినటువంటి ఒక సత్యం అన్నట్టు. అంటే మనం నీటి పట్ల ముందు చూపు కలిగి ఉండాలి. నీటి వినియోగం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. నీటి పంపకాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీరు ఇస్లాం అయినా, హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా నాకు తెలిసి నీళ్ళని చాలా సాక్రెడ్ గా చూస్తారు. ఇస్లాంలో మొహమ్మద్ ప్రాఫెట్ నీటిని చాలా జాగ్రత్తగా వాడమని చెప్పారు. మా అమ్మ కూడా నువ్వు స్నానం ఎక్కువ చేస్తే తిట్టేది అన్నట్టు, ఎక్కువ నీళ్ళు వాడితే. నీళ్లు అనేటివి చాలా ప్రీషియస్ థింగ్ ఇన్ ది నేచర్ అని చెప్పుకోవచ్చు.
మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఈస్ నాట్ గోల్డ్, మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఈస్ నాట్ డైమండ్, మోస్ట్ ప్రీషియస్ థింగ్ నథింగ్ బట్ వాటర్, బికాస్ ఫ్రమ్ వాటర్ ఓన్లీ ఎవ్రీథింగ్ కమ్స్. నీటి ద్వారానే ప్రతిదీ వస్తుంది. కాబట్టి నీళ్లు అనేటివి ప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి విషయంగా మనం నీటిని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మనం నీటిని చూస్తే భారతదేశ రాజకీయాలలో నీళ్లు అనేటివి ఎట్లాంటి రాజకీయాలకు దారితీసాయి అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు నీళ్లు, ఈ నిధులు, వీళ్ళ డ్యామ్ల పేరు మీద మనం జరిగిన నిర్వాసితులు, దానికి నీటిని కాపాడుకోవడానికి లేకపోతే రివర్ బెడ్లు కాపాడుకోవడానికి కూడా జరిగిన ప్రయత్నాలు ఏ రకంగా జరిగాయి, దాంట్లో మన నీటి ఆధారిత ఉద్యమాలు, నర్మదా బచావ్ ఆందోళన అనేది ఏ రకంగా అది ఉద్యమం పురుడు పోసుకుంది, దానికి మేధా పాట్కర్ గారు పిస్లో చదువుకున్నటువంటి సోషల్ వర్క్ చేసినటువంటి మేధా పాట్కర్ గారు ఎటువంటి ఉద్యమాన్ని నిర్మించారు అనేది కూడా మనం ఈ పాఠంలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం. అసలు నర్మదా అనేది మన భారతదేశంలో జీవనదులు ఎన్నో ఉన్నాయి. మీకు కృష్ణ, గోదావరి, ఇవన్నీ కావేరి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. దాని నర్మదా, ఆ తర్వాత మహానది, ఆ తర్వాత మీకు ఈ భారతదేశం అనేది కొన్ని వందల నదులతోటి అది సజీవంగా ఉండొచ్చు. మనకు గంగా నది అనేది ఒక అతిపెద్ద, భారతదేశంలోనే అతిపెద్ద నది అది. నర్మదా ఉంది, గంగా ఉంది, సట్లేజ్ ఉంది, బ్రహ్మపుత్ర ఉంది, ఇట్లా ఎన్నో రివర్స్ భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యంగా మనం ఈరోజు మనం ఎటువంటి రివర్ గురించి మాట్లాడుతున్నాము అంటే నర్మదా గురించి ఈరోజు మనం పాఠంలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నర్మదాను భారతదేశ చరిత్రలో కానివ్వండి, మీకు కొంచెం పురాణాలలో కూడా మనకు నర్మదాను ఒక 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 పవిత్రమైనటువంటి ఒక నదిగా చూడడం అనేది జరిగింది. ఈ నర్మదా నది ఎందుకు పవిత్రమైంది, ఎందుకు దీని మీద ఇంత రాజకీయాలు జరుగుతున్నాయని నేను నన్ను అడగవచ్చు. అసలు దీని పుట్టికేంటి, దీని చరిత్ర ఏంటి, ఇది ఏ రాష్ట్రాల్లో ఉంది, ఎంత ఎంత నడుస్తుంది అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోవడం జరుగుతుంది. నర్మదా అనేది మనకు అమర్కంటక్, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఇది మొదలవుతుంది. అమర్కంటక్లో మొదలై కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహించి మధ్యప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత గుజరాత్లోకి ఎంటర్ అయిపోయి గుజరాత్లో ఒక 200-300 కిలోమీటర్లో, అంటే నేను ఖచ్చితంగా చెప్పినా అది గుజరాత్లో ప్రవహిస్తుంది. ఇప్పుడు డ్యామ్ కట్టేది ఇక్కడ అంటే అది జవహర్లాల్ నెహ్రూ గారే నర్మదా రివర్ పైన మొదటి ప్రధానమంత్రి గారు దానికి ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత అది దానికి ప్రాజెక్ట్ కట్టడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎత్తును పెంచాలి అనేది గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి ఒక ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎత్తును పెంచడం వల్ల ఏమవుతుంది అంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రివర్ మీద బతకవలసినటువంటి బతుకుతున్నటువంటి చాలా మంది గిరిజనులు ఆ ఎత్తు పెంచడం వల్ల ఆ రివరాయన్ మొత్తం మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ నది మీద ఆధారపడి ఇప్పుడు శాండ్ అంటే రివర్ శాండ్ మీద బతికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇసుక మాఫియా అనేది ఒక పెద్ద మాఫియాగా మనకు ఎదురైంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇసుక అనేది నా చిన్నతనంలో అసలు దాని గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళే లేదు. కానీ ఈ రోజు ఏమైంది, ఇసుక అనేది ఒక పెద్ద మాఫియాగా మొదలైంది తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ. అంటే ఇసుక అనేది ఆ ఇసుక మీద ఇసుక నమ్ముకుని బతికే వాళ్ళు, ఆ తర్వాత ఆ రివర్ నమ్ముకుని బతికే వాళ్ళు, అక్కడ చుట్టూ దాన్ని ఆధారంగా చేసుకుని పట్టిన పశుపక్షాదులు ఒక 600 కిలోమీటర్ల వరకు ఏమైంది అంటే ఆ నర్మదా రివర్ ప్రవహిస్తున్న 600 కిలోమీటర్ల వరకు మొత్తం అడవిని క్రమంగా మొత్తం సర్వనాశనం చేసేసి అక్కడ గిరిజనులని ఒక రకంగా దెబ్బతీశారని చెప్పొచ్చు. ఒకసారి మనం డ్యామ్ హైట్ ని కనుక పెంచితే ఏమైంది అంటే ఆ వాటర్ స్టోర్ ఎక్కువైపోయి అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలను అది ముంచేస్తుంది. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం, మనం నాగార్జున సాగర్ హైట్ ని పెంచాం అనుకోండి, పెంచుకున్న దాంట్లో ఎక్కువ డ్యామ్ వాటర్ వేస్తే ఏమైతే అక్కడ మొత్తం అడవి మొత్తం మునిగిపోయింది. అట్నే ఇప్పుడు మాకు ఈ యొక్క ఈ మెగా ప్రాజెక్ట్ ఏదైతే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నర్మదా రివర్ పైన కట్టారు, ది మైటియెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్. అంటే నాకు తెలిసి ఇప్పుడు మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కూడా మనకు నర్మదా దీని మీదనే పెట్టారు. కొన్ని మోడీ గారు దాని మీద కొన్ని 3,000 కోట్లతోటో ఎంతో దాని మీద ఖర్చు పెట్టి దాన్ని కట్టారు. అంటే వరల్డ్స్ మైటియెస్ట్ డ్యామ్ గా మనము నర్మదాను
నర్మదా మీద కట్టినటువంటి డ్యామ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ రకంగా ఏ రకంగా దీన్ని మనం సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఎంతమంది నిర్వాసనం చేస్తుంది, దాని వెనకాల ఎన్ని రాజకీయాలను, ఎన్ని రాజకీయ కుట్రలను, ఏ పార్టీలు ఏం చేస్తున్నాయి, చివరికి అసలు ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డలు ఏమయ్యారు, వాళ్ళ జీవితం ఏమైపోయింది, అసలు రిహాబిలిటేట్ ప్యాథోస్ అంటే వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటే మన మహానగరాల్లో ఎదుర్కొంటున్న బాధలు అనేటివి తక్కువ అని చెప్పొచ్చు. మనకు చిన్న బాధ వస్తుంది, అక్కడ మన ఇల్లు పోయింది, అన్ని పోయాయి. అంటే దీంట్లో బ్రోకర్స్ ఏం చేస్తారు, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పట్ల కోర్టులు, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, వాళ్ళు ఏ రకంగా దీన్ని స్పందిస్తున్నారు, మరి అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేది కూడా, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి విషయంగా మనకి నీటి ఆధారిత ఉద్యమాలు అనేటివి మనకు అర్థమవుతుంది. అంటే నీళ్లు అందరికీ కావాలి, అదేవిధంగా నీటి పెంచడం వల్ల ఆ డ్యామ్కి కొన్ని వందల గ్రామాలు నిర్వాసితులు అవుతున్నాయని ఇక్కడ అర్థమవుతుంది. అయితే నర్మదా ఈ మైటియెస్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్తే దీని వెనకాల పెద్ద చరిత్ర ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఈ యొక్క నర్మదా అనేది దాని మీద చాలా బ్యాటిల్స్ జరిగాయి. మొట్టమొదటిసారిగా మన మేధా పాట్కర్ గారు దాన్ని చూసిన తర్వాత చలించిపోయి నర్మదా పరిరక్షణ ఆందోళనని, ఆ తర్వాత నర్మదా బచావ్ ఆందోళనగా దాన్ని రూపకల్పన చేసి ఆమె ఈ యొక్క హైట్ని పెంచడానికి మొట్టమొదటిసారిగా ఆమె 35 రోజుల పాటు నిరాహార దీక్ష కంటిన్యూస్గా చేసి దాన్ని కొంత స్టాల్ చేయడం జరిగింది. అంటే ఈ నర్మదా దీనికి మేధా పాట్కర్ గారు ఒక దీనికి ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. ఆయన సుప్రీంకోర్టులో కేసులు వేయడము, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ని కన్విన్స్ చేసేసి ఆ ఫండింగ్ రాకుండా చూడడం, ఇదంతా కూడా ఈమె లీగల్ ఫైట్ అనేది చేయడం జరిగింది. అంటే ఒక లీగల్ ఫైట్ మనకు మేధా పాట్కర్ గారు చేశారు. ఆ మేధా పాట్కర్ గారు చేసిన తర్వాత అది కొంతవరకు ఈ రిహాబిలిటేషన్కి ఉపయోగపడ్డదని చెప్పొచ్చు, కానీ అది పూర్తిగా డ్యామ్ను మాత్రం ఆపలేదు. సుప్రీంకోర్టు కూడా నర్మదా బచావ్ ఆందోళన ఉద్యమకారులకు మద్దతుగానే కోర్టులు కొంతవరకు నిలిచిన అది కోర్టు కూడా పూర్తి స్థాయిలో ఈ నర్మదా బాధితులకి న్యాయం చేయలేకపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక రకంగా అది చాలా కాలం ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. అంటే అత్యంతగా కొనసాగించబడ్డ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ రకంగా అది తీసుకొచ్చి అంటే ఈ రకంగా ఈ మొత్తం అత్యంత డ్రాన్ లాంగ్ బ్యాటిల్లో ఒకసారి నర్మదా వాళ్ళది అంటే బచావ్ ఆందోళన వాళ్ళది విజయం అయితే మరొకసారి ప్రభుత్వాన్ని విజయం అనేది సాధించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు కానీ ఆందోళనకారు కానీ స్టిఫ్ రెసిస్టెన్స్, కట్ థ్రోట్ రెసిస్టెన్సీ, అంటే చేస్తావా చేస్తావా, ఆపుతావా చేస్తావా అన్నంత స్టిఫ్ రెసిస్టెన్సీ అనేది నర్మదా బచావ్ ఆందోళన అనేది కల్పించడం జరిగింది. అది చాలా మంది దాన్ని మనం చాలా మంది దాని మీద పరిశోధన చేశారు. హెచ్సియులో కానీ జేఎన్యూలో కానీ ఇంకా చాలా చోట్ల దాని మీద ఆందోళన జరిగాయి. ఈరోజు పర్యావరణం చాలా ముఖ్యం కాబట్టి అట్లాంటి ఉద్యమాలు మనకు ఈ రోజు చేస్తున్నటువంటి ఉద్యమాలకు ఒక భూమికగా ఉపయోగపడ్డాయని చెప్పచ్చు. గుజరాత్లో ఏంటంటే చాలా వరకు నీటి ఎద్దటి ఉంది. గుజరాత్లో నీటి ఎద్దడి ఉంది. ఈ నీటి ఎద్దడి ఏంటంటే అక్కడ కూర్చొని ఒక ఏరియా ఉంది. అంటే నేను చదువుకున్న ప్రకారం మన స్పీచ్లు చెప్పిన దాని ప్రకారం వింటున్నాను. మీ గుజరాత్ రాజస్థాన్లోనే కదా నీటి ఎడారులు ఉన్నాయి, అక్కనే కదా నీళ్లకు ఎక్కువ అవసరం ఉంది కదా. అంటే మనకు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బాగానే ఉంటుంది, కానీ గుజరాత్ రాజస్థాన్లలో వాళ్ళకి ఎడారు ఉంటుంది, పక్కనే పాకిస్తాన్ కూడా ఉంది. అంటే అక్కడ ఎడారు ప్రాంతం వాళ్ళకి నీళ్ళు అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళేమో పెంచాలని ఎవరు గుజరాత్ ప్రజలు, ఇక్కడ వీళ్ళేమో ఆదివాసుల తరపునేమో వాళ్ళకి మాట్లాడే నోరు లేదు, దిక్కు లేదు. నేను కూడా మాట్లాడుతున్నా, వాళ్ళకి మాట్లాడే నోరే లేదు. అట్లాంటి నోరు లేని జీవాలకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు మనకు నర్మదా మేధా పాట్కర్ గారు ఒక సంఘీభావంగా నిలబడ్డారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా ఇప్పుడు గుజరాత్లోని చాలా ప్రాంతాలకు నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, ఎలక్ట్రిసిటీకి నీళ్లు కావాలి. ఇట్లా అన్ని రకాలుగా ఈ నీళ్ళు అనేటివి చాలా చాలా ముఖ్యం. కాబట్టి గుజరాత్ వాళ్ళ ప్రభుత్వం ఏం డిసైడ్ చేసిందంటే దీన్ని పెంచాలి, దీన్ని మనం తాగునీరు, ఆ తర్వాత చాలా కాలం పాటు
ఈ కుచ్ ఏరియాలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏరియాలో నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళని మనం సప్లై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం దీన్ని పెంచాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇది నర్మదా వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్, వీళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వాద్యాలు జరిగాయి. ఒక కేంద్ర ప్రభుత్వ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చాలా వరకు డ్యామ్ చాలా రోజులు ఆపడం అనేది జరిగింది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన 60వ జన్మదిన సందర్భంగా దీనికి హైట్ను ఈ యొక్క పెరిగిన దాన్ని ఈ యొక్క డ్యామ్ ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి ఆయన ఏమన్నాడు అంటే ఒక లాంగ్ అవైటెడ్ ఇనాగరేషన్ అన్నట్టు, ఒక చాలా చాలా కాలం పాటు వెయిట్ చేసి అది వచ్చినటువంటి ఒక ఫలితంగా వాళ్ళు గుజరాత్ ప్రజలు భావించారు. అక్కడ ఉన్న ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారి కానీ, ఆయన మొదటి నుంచి మీరు ఆయన మాటలు చూస్తే నీళ్లు నీళ్లు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక 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 ఏరియడ్ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన కాబట్టి, ఒక డ్రై ఏరియా నుంచి వచ్చిన ఆయన కాబట్టి నీళ్ళ యొక్క సమస్య ఎక్కువగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి నీళ్లు అందరికీ కావాలండి, కానీ దాని పట్ల ఉన్నటువంటి యొక్క నిర్వాసితులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. వాడు మనిషే, వీడు మనిషి, వీళ్ళకు నీళ్ళు అవసరం, నీళ్ళ మీద బతుకుతున్నటువంటి గిరిజనులు ఉన్నారు. ఈ గిరిజనులను మనం ఎట్లా కాపాడుకోవాలనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకు నరేంద్ర మోడీ గారు తన 60వ జన్మదిన సందర్భంగా నాకు తెలిసి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఈ యొక్క దీన్ని ఇనాగరేట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇటు గుజరాత్ అప్పుడు పక్కనటువంటి మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ వాళ్ళు ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చౌహాన్ కానివ్వండి, లేకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ అని ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. ఈ నది ఏంటంటే అది 3 రాష్ట్రాలతోటి ముడిపడి ఉన్నటువంటి అంశం. అది మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి అది గుజరాత్లోకి ఎంటర్ అవుతుంది. కాకపోతే దీనివల్ల బెనిఫిట్ అయ్యేది మాత్రం 90% వరకు గుజరాత్ అని చెప్పుకోవచ్చు. అది 10% మాత్రమే మహారాష్ట్రకును అది మధ్యప్రదేశ్కి ఉపయోగపడుతుంది. అంటే ఈ నర్మదా బచావ్, ఈ నర్మదా దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మనకు గుజరాత్ అని చెప్పొచ్చు. ఈ గుజరాత్ వాళ్ళు కాబట్టి దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు కట్టడం జరిగింది. దానివల్ల మధ్యప్రదేశ్కి కానీ లేకుండా మహారాష్ట్రకు కానీ పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నీటి ఆధారిత కదలికల గురించి సంభావిత ఆలోచనలు సేకరించడం, అంటే నీటి ఆధారిత కదలికలు అంటే నీటి పట్ల రాజకీయాలు, నీటి పట్ల సినిమాలు, నీటి పట్ల కవితలు, నీటి పట్ల అంటే మొత్తం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనేది కదలికలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే నీటి కదలికలు అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. కేసీఆర్ ఓడిపోయాడో లేదో ఇప్పుడు కృష్ణా వాటర్ అనేది ఏదో చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్తో కొట్లాడాలి అంటే అటువంటి కదలికల ఆధారంగా ఏర్పడే వివిధ సమస్యలను తెలుసుకోవాలి. అంటే ఈ యొక్క వాటర్ మీద ఏర్పడినటువంటి రకరకాల విషయాలను మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నీటి ఆధారిత కదలిక ప్రభావం చూపించండి. వివిధ ఉద్యమాలను అనుసరించిన విభిన్న వ్యూహాల కోసం వాదించడం, అంటే వివిధ ఉద్యమాలు, దీంట్లో నీటి ఉద్యమాలు, రకరకాల ఉద్యమాలు, వాటి యొక్క వ్యూహాలు, ఇవన్నీ విభిన్న వ్యూహాలు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి అది ప్రజా సమీకరణ ఎలా విద్యుదీకరించింది, అంటే అది ప్రజలను ఎట్లా మొబిలైజ్ చేసింది అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. మనం ప్రజలు లేకుండా అది తెలంగాణ ఉద్యమమైనా, నర్మదా బచావ్ ఆందోళన అయినా, ఇంకే ఉద్యమమైనా ప్రజా సమీకరణ అనేది ముఖ్యం. ఈ ప్రజా సమీకరణ లేకుండా అనేది మనకి ఏది కూడా ఏ ఉద్యమం సహకారం కాదు. మన భారతదేశ విముక్తి కూడా అది ప్రజల చేత, ప్రజల గురించి, ప్రజలు బ్రిటిషర్స్ నిలబెట్టారు. ఇది ప్రజా ఉద్యమంగా ఏదైనా మారినప్పుడే అప్పుడు ఏమవుతుందంటే అది ఉద్యమం సక్సెస్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. స్త్రీవాద ఉద్యమం అయినా, తెలంగాణ అయినా, నర్మదా బచావ్ ఆందోళన అయినా, దేశ ఉద్యమం అయినా, దళిత ఉద్యమం అయినా, కమ్యూనిస్టులు అయినా, మావోయిస్టులైనా, మైనార్టీలైనా, స్త్రీలైనా, పిల్లలైనా, పర్యావరణ ఉద్యమం అయినా, ఏదైనా కానీ అది ప్రజా సమీకరణం బట్టే ఆ యొక్క ప్రజా ఉద్యమం ఎంతవరకు సమూహం అవుతుందని తెలుస్తుంది. స్వతంత్ర సమయంలో భారతదేశం ఆనకట్టల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినా స్వతంత్రం వచ్చిన తర్వాత అవి విపరీతంగా పెరిగాయి. ఆనకట్టలు ఎక్కువగా వరద నియంత్రణ, నీటి సరఫరా, జల విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి పారుదల కోసం అనేక కారణాల కోసం నిర్మించబడ్డాయి. మొట్టమొదటిసారిగా ఆనకట్టలు ఎందుకు పెట్టారంటే ఫస్ట్ ఫ్లడ్ని ఆపాలి. ఫ్లడ్ని ఆపాలంటే అక్కడ ఉన్నటువంటి
మొత్తం కొట్టుకుపోకుండా దాన్ని ఆపడం అనేది చాలా ముఖ్యం. తర్వాత నీటి సరఫరా అంటే మంచినీళ్ళు, సాగునీళ్ళు, వీటి వల్ల నీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. జల విద్యుత్, వీటితో పాటుగా మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నీటి పారుదల కోసం అనేక కారణాల కోసం నిర్మించబడతాయి. అంటే ఇది ఇరిగేషన్ పర్పస్ కూడా ఇది మనం వాడుతూ ఉంటాం. స్వతంత్ర సమయంలో భారతదేశం 300 కంటే కూడా తక్కువగా పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. అందువలన ఆనకట్టలు బాగా ప్రసిద్ధి చెందాయి. అంటే మన భారతదేశంలో 300 ఆనకట్టలే ఉండేవి మనకు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత అవి బాగా ప్రసిద్ధి పెరిగాయని చెప్పచ్చు. బహుళ నదీ లోయ ప్రాజెక్టులు 2000 సంవత్సరం నాటికి సంఖ్య దాదాపుగా 4000కి పెరిగింది. అంటే 2000 సంవత్సరం, ఇప్పుడు 2024 నాకు తెలిసి ఇప్పుడు 4000 అంటే 4500 అయినా ఇంటొచ్చు చిన్న దగ్గర. అంటే ఈ రకంగా 2000 సంవత్సరం నాటికి 300 ఉన్నటువంటి డ్యాములు ఈరోజు 4500 అట్లా స్థాయికి పెరిగింది. వీటిలో సగానికి పైగా డ్యాములు 1971 మరియు 89 మధ్య ఏర్పాటు చేయబడ్డాయి. మరీ ముఖ్యంగా 1971, 89 అంటే ఈ యొక్క 20 సంవత్సరాల కాలంలో ఎక్కువగా ఈ యొక్క డ్యాములు పెరిగాయని మనం చెప్పుకోవచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఆనకట్టలు మొదటి ప్రధానమంత్రి గారు ఆధునిక భారతదేశ దేవాలయాలుగా స్వగర్వంగా ప్రకటించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారు ఆధునిక కారణంగా గ్రామీణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ నుండి దాని పట్టణ పారిశ్రామిక ప్రతిరూపాలతో అనుసంధానించడానికి ఆనకట్టలు సహాయపడతాయని ఆయన భావించారు. ఎట్లా అంటే ఒక గ్రామాన్ని కనుక మనం సిటీ తోటి కనుక కనెక్ట్ చేయాలి అంటే అది మనకు డ్యాముల ద్వారానే సాధ్యమవుతుంది. దానివల్ల ఒక వ్యవసాయం సంబంధించిన వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు పట్టణాలకు వస్తారు. ఆ రకంగా పట్టణ పారిశ్రామికలకు ఉపయోగపడుతుందని మనకు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆలోచించడం జరిగింది. 1955లో సట్లెజ్ నదిపై బాక్రానంగల్ డ్యామ్ ప్రారంభించిన నెహ్రూ గారు భారతదేశంలోని ఆనకట్టలు ఈ కొత్త పేరు పెట్టారు. ఆయన 1955లో సట్లెజ్ నది అనేది మనకు పంజాబ్లో సట్లెజ్ రివర్ పై బాక్రానంగల్ డ్యామ్ ఉంది. అక్కడ ఆయన ఏమన్నాడు అంటే, ఈ యొక్క నెహ్రూ గారు ఏమన్నారు అంటే ఆనకట్టలు అనేటివి ఆధునిక భారతదేశ దేవాలయాలుగా ఆయన అభివృద్ధికి సూచికలుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవి మూల స్తంభాలు, అభివృద్ధికి మూల స్తంభాలు అనేటివి. అంటే ఇప్పుడు ఇంటికి ఒక ఇల్లు నిలవాలి అంటే మూల స్తంభాలు ఎట్లయితే అవసరమో అట్లే ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలి అంటే ఒక మూల స్తంభం అనేది ఒకటి ఉంటుంది. అంటే మిగతా స్తంభాలు మామూలుగా ఉన్నా కానీ ఒక మూల స్తంభం అనేది గట్టిగా నిలబడి ఉంటుంది. కాబట్టి ఒక మూల స్తంభాలుగా మనకు నెహ్రూ గారు ఆధునిక వీటిని కనుగొనడం చెప్పడం జరిగింది. నర్మదాను గుర్తించడం. నర్మదా మధ్యప్రదేశ్లో షోడ్ జిల్లాలో ఉన్న మైకేశ్వరంలో అమర్కంటక్ నుండి ఉద్భవించింది. ఇక్కడ నది గర్భం ఎత్తు 1051 మీటర్లు, 3468 అడుగులు. ఇక్కడ నది పడమర మరియు డౌన్ ప్రయాణిస్తుంది. అంటే మనకు అమర్కంటక్ అనేది భూమికి ఎన్ని ఎత్తుల అంటే 1000 నది గర్భాన్ని ఎత్తునికి 1051. అంటే ఏదైనా మనకు ఎత్తును రైల్వే స్టేషన్ ఎత్తైనా కానీ ఏదైనా కానీ మనకు సముద్రపు ఎత్తుతోటి మనకు ఈ యొక్క భూమి ఎత్తుని కొలవడం జరుగుతుంది. అందుకే ప్రతి రైల్వే స్టేషన్లో అది సముద్రానికి ఎంత ఎత్తులో ఉందనేది రాస్తారు. అట్లే నది గర్భానికి ఎంత ఎత్తులో ఉందంటే ఇది అమర్కంటకు 1051 మీటర్ల ఎత్తులో ఈ యొక్క అమర్కంటక్లో ఇది పుడుతుంది. ఇక్కడ నది పడమర డౌన్ లో ప్రవహిస్తుంది. అంటే అంత ఎత్తులో పుట్టినటువంటి ఆ నది దాటుకుంటూ అది ఎట్లా వస్తూ ఉంటుంది. దాని మార్గంలో దాదాపు 41 ప్రధాన ఉపనదులను ఎదుర్కొంటుంది. అబ్బా అంటే మీరు ఆలోచించుకోండి, 41 ఉపనదులు ఉన్నాయి దానికి. తూర్పున మైకల్ శ్రేణులు, ఉత్తరాన విద్యా శ్రేణులు మరియు దక్షిణాన సాత్పురా శ్రేణులతో కూడిన మొత్తం నది పరివాహక ప్రాంతం దాదాపు 98,796 చదరపు కిలోమీటర్లు. ఈ నది మధ్యప్రదేశ్లోని యశోదాల్, మాండ్లా, జబల్పూర్, నర్సింగ్పూర్, హోషంగాబాద్, ఖాండ్వా, పశ్చిమ జిల్లాలో కింది పారుతుంది. ఈ నది మహారాష్ట్రలో నిగుబువా జిల్లా, దులియా జిల్లా మరియు గుజరాత్లోని బరోడా, బర్ జిల్లాల మధ్య బలీయమైన సరిహద్దును ఏర్పరుస్తుంది. వీటి మధ్యలో ఒక బలీయమైన సరిహద్దును ఈ యొక్క నది నర్మదా నది ఏర్పరుస్తుంది. బర్ జిల్లా గుండా ప్రయాణిస్తూ నది గల్ఫ్ ఆఫ్ కాంబేలో ముగుస్తుంది. అందువల్ల నది తప్పనిసరిగా ఒక అంతర్రాష్ట్ర వనరుగా ఉంది. ఇది 3 పొరుగున ఉన్న కానీ వివాదాస్పదమైన రాష్ట్రాలచే భాగస్వామ్యం చేయబడి ఏకగ్రీవ నిర్ణయాన్ని చేరుకోవడం అనేది కష్టతరం చేసింది. అంటే ఒక రకమైనటువంటి
ఇది అన్ని కలిపి ఒక వివాదాస్పదమైన రాష్ట్రాలచే భాగస్వామ్యం చేయబడిన ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం కష్టతరం చేస్తుంది. అంటే 3 రాష్ట్రాలలో ఇది ప్రవహిస్తుంది కాబట్టి ఒక ఏకగ్రీవ తీర్మానానికి రావడం అనేది చాలా చాలా కష్టం మనకు అర్థం చేసుకోవాలి. మార్గాన్ని గుర్తించడం పోరాటం. గుజరాత్లో 1969లో నర్మదా నీటిని వివాదాల ట్రిబ్యునల్ ముందు డ్యామ్ నిర్మించాలని తన ఆలోచన ప్రతిపాదించింది. ఆనకట్టలు మిగులు జలాలు నిర్మించిన పేద ప్రజల ప్రాంతాలకు సరఫరా చేయగలవని, స్వచ్ఛమైన తాగునీరు, నీటిపారుదల మరియు విద్యుత్ ఉత్పత్తి అందించడమే కాకుండా ఆనకట్టలు నిర్మిస్తామని రాష్ట్రం పేర్కొంది. ఈ ప్రతిపాదనను సవాల్ చేస్తూ మేధా పాట్కర్ ఆ రోజు మార్చు నిర్వహించడం వల్ల నర్మదా లోయలో పొరుగు రాష్ట్రాల మధ్య సంఘీభావానికి అలాగే ప్రభుత్వానికి మరియు ప్రపంచ బ్యాంకు ప్రత్యక్షంగా సవాల్గా ఉంటుంది. ప్రపంచ బ్యాంకు మరియు రాష్ట్రాన్ని అటువంటి ప్రాజెక్టును ఎదగలని ప్రేరేపించడానికి నిరసనగా చిహాన్ 36 రోజుల పాటు సాగిన మార్చి నిర్వహించింది. పర్యావరణ శాస్త్రం, సామాజిక పర్యావరణ శాస్త్రంపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం. గత శతాబ్దంలో గుజరాత్ ఉత్తరాన రాష్ట్రం నుండి దక్షిణ గంగా వరకు దోపిడీకి గురైన గిరిజన ప్రాంతాలని అటవీ సంపత్తిలో ప్రధాన భాగాన్ని నాశనం చేసింది. అటవీ సంపత్తిలో యొక్క డ్యామ్ అనేది ఒక ప్రధానంగా అది దెబ్బతీసిందని చెప్పవచ్చు. రాజేంద్ర శర్మ 1970లో మరియు 90లో మధ్యకాలంలో ఆర్కిక పశ్చిమానం విస్తరించిన అడవులు క్రమపద్ధతిలో నిర్మూలించబడ్డాయి. క్రమపద్ధతమైన మరియు వ్యవస్థీకృతమైన అటవీ నరికివేతకు దారితీసింది. రజిప్లాకు తూర్పున 60 కిలోమీటర్ల దూరం ఉన్న అటవీ ప్రాంతం మాంద్యం అటవీ ప్రాంత వారి స్థానిక ప్రాంతాల నుండి నిర్మూలించబడిన మరియు ఇప్పటివరకు విసిరివేయబడిన గిరిజన సమూహాలకు చెందింది. గల్ఫ్ గ్రామాలు మింగేయడం. గల్ఫ్ గ్రామాలు అంటే ఒక గుట్కలో ఇది గ్రామాలను మింగేసిందని చెప్పచ్చు. ఈ ఆనకట్ట అనేది ఒక బిగ్ డ్యామ్స్ అనేది ఒక గల్ఫింగ్, అంటే మనం కనుక ఒక మంచినీళ్ళు తాగితే మనం తాగినట్టు ఉండాలి. ఒకసారి ఇట్లా మనం గల్ఫ్ చేసినట్టు ఇది చేసింది. ఆనకట్టలు నదిలో యొక్క సేంద్రియ సంబంధాలను, దాని జీవశాస్త్రము మరియు దాని సామాజిక ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీసాయో తెలుసు. నదిని మరియు సమాజాలను మరియు దేశంలోని సజీవ మరియు నిర్జీవ సంస్థలను సంబంధించే భౌతిక, పర్యావరణ, ఆర్థిక, సాంస్కృతిక మరియు భావోద్వేగాల సంబంధాల యొక్క సంక్లిష్ట అని చిరిపోతున్న అర్థం చేసుకున్నారు. వారి వృత్తులతో పాటు వివిధ వర్గాలు ఆనకట్టలు అర్థం చేసుకోవాలి. నదీ గర్భం నుండి సేకరించిన ఇసుకను తవ్వడం ద్వారా సమీప గ్రామాల్లో ఉంటూ తమ జీవితాలను గడుపుతున్న భూమి లేని కూలీలు చాలా నష్టపోతారు. నదిని పెద్ద జలాశయంగా మార్చడం వల్ల వారికి తిరిగి జీవనోపాధి ఉండదు. రిజర్వాయర్ ఇప్పుడు వారి నుండి ఇసుకను సేకరించడానికి చాలా లోతుగా ఉంటుంది. మరి రెండవది, ఈ కొత్త ఇసుకను పదే పంపింగ్ చేసినది యొక్క శాశ్వత ప్రవాహంగా శాశ్వతంగా నిలిచివేయబడుతుంది. ఇప్పుడు మనకు ఈ యొక్క నదులు ఇట్లా పెద్ద పెంచడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇసుకను మనం తీసుకోవడానికి కుదరదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాని మీద చాలా మంది బతికే వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పక్క ఆయన ఉన్నాడు, అని ఇసుక అమ్ముకునే బతికాడు. ఇసుక ఈ యొక్క ట్రైబల్ సెటిల్మెంట్ యొక్క మార్గాలు. అయితే ఇందులో భాగంగా చాలా గిరిజన గ్రామాలు మునిగిపోతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అనేక గిరిజన గ్రామాలు నలిగిపోతున్నాయి మరియు స్థానిక నిర్వాసులకు ఎటువంటి రిసార్ట్ లేదు. కానీ తరచుగా నివాసయోగ్యం కాని ప్రదేశాలకు తమను తాము మార్చుకోవడం, అంటే మన నివాసయోగ్యం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి హైదరాబాద్ వదిలిపెట్టి ఎవరు పోరు. ఎందుకంటే హైదరాబాద్ అనేది నివాసయోగ్యంగా ఉంటుందనేది అందరూ అర్థం చేసుకోవాలి. తమను మార్చుకోవడం. నర్మదా జల వివాదాలు ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారం ఉదాహరణకి నర్మదా నది ఒడ్డున ఉన్న మహారాష్ట్రలోని అంజర్వాన్ చిన్న గ్రామం అది ఎంపీగా స్థిరపడాలా లేదా గుజరాత్లో తిరిగి ఉండాలని నిర్ణయించుకునే హక్కును పొందింది. అంటే అది మధ్యప్రదేశ్లోనే ఉండాలా లేకపోతే గుజరాత్లో ఉండాలనేది అది అర్థం చేసుకుంది. ఎంపీ ప్రభుత్వం స్వేచ్ఛను ఎప్పటికీ ఉపయోగించలేమని పర్యవేక్షించడానికి ప్రయత్నించింది. ఎందుకంటే రాష్ట్రంలో 190 మంది గ్రామాల కుటుంబాలను ఎస్ఎస్పి అంటే ఎస్ఎస్పి స్టే ద్వారా బలవంతంగా ఖాళీ చేస్తే అది గొప్ప పరిపాలన అవుతుందని అర్థమవుతుంది. ఈ తలనొప్పిని భరించేందుకు ఎంపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ది పాలిటిక్స్ ఆఫ్ రీసెటిల్మెంట్. మధ్యప్రదేశ్లోని గిరిజన పురుషులు తమ సొంత రాష్ట్రాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడనప్పటికీ మొత్తం గ్రామం అలా కాదు. మొత్తం పునరావాస ప్రక్రియ నుండి ప్రయోజనం పొందేందుకు మరియు ఇతరులకు ప్రక్రియను సులభతరం చేయడానికి కొంతమంది పురుషులు ఉండొచ్చు. అంతా భావిస్కర్ వారిని మోటివేటర్ అని పిలుస్తారు. అనే డోర్కు డెలివరీ చేసే ప్రతి వ్యక్తిని కమిషన్ సంపాదించింది. భావిస్కర్ని గ్రామానికి యూనిట్లో పునరావాసం పొందిన దగ్గరలోని మాజీ సర్పంచ్కి అనే వ్యక్తి యొక్క కథను వివరించాడు. ఈ పునరావాస డ్రైవ్ అందరికీ లాభదాయకంగా నమ్ముతారు.
పాలిటిక్స్ ఆఫ్ రీసెటిల్మెంట్ ఎట్లా అంటుందంటే ప్రభుత్వం వాళ్ళు కొంతమందిని ఉద్యమకారులు కానీ లేకుంటే వాళ్ళని న్యాయం జరగకుండా కొంతమందిని మోటివేటర్స్ని పెడతారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు టెర్రరిస్టులను పట్టుకోవాలన్నా కానీ మోటివేట్ చేస్తారు. దావూద్ ఇబ్రహీం గారిని తమ్ముని పట్టుకున్నారు, పాపం వాడు ఏం చేసింది లేదా అంటే మోటివేట్ చేస్తారు. వాళ్ళు అది చేస్తావు ఇది చేస్తావు, నీకు బంగారాన్ని ఇస్తాం అది చేస్తాం. అట్లే రీసెటిల్మెంట్లో కూడా ఒక గ్రామం నుంచి మీకు కదలన్న వ్యక్తిని అక్కడ మోటివేట్ ఇచ్చేసి నీకు రీసెటిల్మెంట్ ఇస్తాము, నీకు మంచి ఇల్లు ఇస్తాము, జాగిస్తాము. ఇప్పుడు ఒక చోట అలవాటు అయిన ఇంకో చోట పోలేడండి. హైదరాబాద్లో పట్టుకోవాలనుకున్నాడు లెక్చరర్స్గా ఇక్కడనే అసోసియేట్ ప్రొఫెసర్ కావాలి, ఇక్కడనే ప్రొఫెసర్ కావాలనుకుంటున్నాడు, పక్కన పోవడానికి ఇష్టపడట్లేదు. ఏదో నాలాంటి తప్ప. ఎందుకంటే నాకు కొంచెం కొత్త ప్రాంతాలు క్రియేటివిటీ అంటే ఇష్టం కాబట్టి నా కథ లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు ఒకే చోటు ఉండాలనుకుంటున్నారు. మరి గిరిజనులు మాత్రం ఆ హక్కు లేదంటే వాళ్ళకి హక్కు ఉందని మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా వాళ్ళని మోటివేటర్గా మనం అర్థం చేసుకోవాలి. డోర్కు డెలివరీ చేసే ప్రతి వ్యక్తి కమిషన్ సంపాదించాడు. భాస్కర్ గ్రామాన్ని ఒక యూనిట్గా పునరావాసం పొందిన మాజీ సర్పంచ్ అనే వ్యక్తి యొక్క కథను వివరించాడు. ఈ పునరావాస డ్రైవ్ అందరికీ లాభదాయకంగా లాభపడినట్లు నమ్మిస్తారు. అంటే ఈ పునరావాసం కింద ఏం చేస్తారు అంటే మా ఫ్రెండ్ రాంబాబు మలవరం కూడా ఈ పునరావాస బాధితుల మీద నేను చేశాను, అసలు ఎవరు చేయలేదు, ఒక గ్రామాన్ని నిర్మించాను అని చెప్తా ఉంటాడు. ఇట్లా చాలా మంది ఈ పునరావాసం అనేది ఒక పెద్ద దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక పునరావాసితులు, కాందీషికులు, బెగ్గర్స్, స్ట్రీట్ హోమ్ లేని వాళ్ళు, ఇదంతా భర్తలు చనిపోయి ఇదంతా ఒక రకమైనటువంటి కలామిటీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి మోటివేటర్స్ని తయారు చేస్తారు. ఈ మోటివేటర్స్ ఏదో రకంగా అది వాళ్ళని చేయడానికి వాళ్ళు మద్దతు చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితి చాలా మంది ఎదురు చూస్తున్న సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రారంభించడం. 19 సెప్టెంబర్ 17న మన ప్రధానమంత్రి మోడీ తన 67వ పుట్టినరోజు సందర్భంగా నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ కెవాడియా వెళ్ళి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు నర్మదా ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించి ఆనకట్టు స్థానంలో పుష్పాలు సమర్పించి ప్రార్థన చేశారు. భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఇప్పటివరకు తగిన నీటి సరఫరా లేదని, తూర్పు ప్రాంతంలో విద్యుత్ మరియు గ్యాస్ సరఫరా కొరత ఉందని, ఇది డ్యామ్ నిర్మాణం సరిగ్గా సమర్థించిందని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు తిరస్కరించినప్పటికీ అని అన్నారు. అంటే ఒక వరల్డ్ బ్యాంకు రిజెక్ట్ చేసిన ఇది సాధువులు సంతువులు ఎంతోమంది కూడా దీన్ని చేశారు. సామాన్య ప్రజలు కూడా డబ్బులు వేశారు ఈ యొక్క డ్యామ్ నిర్మాణానికి అని మోడీ గారు చెప్పడం అనేది ఇక్కడ కోసం నిర్మాణం ముగింపు. నర్మదా వ్యాలీ అనేది ప్రాజెక్టు ఏర్పాటు చేసిన అభివృద్ధి నమూనా భారతదేశం తగిందా కాదా అనేది సమాజశాస్త్రవేత్తలు పదే వాదిస్తున్నారు. ఇలాంటి డ్యాములు మన దేశంలో మాత్రమే కాదు డెవలప్మెంట్ తీసుకొస్తాయని వాదించారు. ఇక్కడ చాలా నిర్ణయాలు అత్యంత బ్యూరోక్రటిక్ గా అగ్రదిగువ విధానాలతో తీసుకోబడతాయి. భారతదేశంలో ఏంటంటే బ్యూరోక్రసీ అనేది స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. దీని అర్థం ఏంటంటే మనకు డ్యాములు అనేటివి మొత్తం హైలీ బ్యూరోక్రటిక్. మనకి చీఫ్ ఇంజనీర్ ఉంటాడు. మాకు సన్యాసిరావు అని ఉండేవాడు, మేము చదువుకుని డిగ్రీ చదివేటప్పుడు. వాళ్ళ కూతురు గీత అని మా క్లాస్మేట్, అందుకని నాకు తెలుసు. వాళ్ళ నాన్న డ్యామ్ ఇంజనీర్గా ఉండేవాడు. అంటే మనకి ఇక్కడ ఒక డ్యామ్ నిర్మాణంలో కానీ దాని యొక్క కన్స్ట్రక్షన్లో కానీ దాని మొత్తంలో కూడా ఒక హైలీ బ్యూరోక్రాటిక్ ఒక సంస్థ అనేటివి ఉంటాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ విధంగా వికేంద్రీకరణ లేనప్పుడు అభివృద్ధి ధృవీకరించబడుతుంది. తద్వారా ఒక వర్గం ఇతర ఖర్చుతో ప్రయోజనం పొందుతుంది. ఇది బహుజనుల పేదరికానికి దారితీస్తుంది. అంటే డ్యాములు అనేటివి బహుజనుల పేదరికానికి, చూడండి ఎంత బాగా రాశాడు, ఇది బహుజనుల పేదరికానికి దారితీస్తుంది అనేది మనకు డ్యామ్ల వాళ్ళు తెలుస్తుంది. కానీ నిన్న సింగిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే ప్రతి వాళ్ళు కేసీఆర్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. ఇటు రేవంత్ రెడ్డి గారు అయినా కానీ, అటు కేసీఆర్ అయినా, అటు జగన్ అయినా కానీ వీళ్ళు డ్యామ్ల గురించి చంద్రబాబు అయినా కానీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే ఈ డ్యామ్లు అనేవి వాళ్ళకి ఏటీఎం లాగా మారిపోయాయని చెప్పొచ్చు. దాంట్లో ఎంతమంది బహుజన వర్గాలకు అది పేదరికాన్ని దారితీస్తుంది అనేది వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకి రాజకీయాలు కావాలి, వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళ టీవీ ఛానల్ రావాలి, వాళ్ళు ఇట్లా రకరకాల ఒక పెద్ద ఒక విశ్వవలయం అంటారా, దాన్ని ఏమంటారో మరి ఒక కొత్త పదాన్ని మనం దీనికి సృష్టించవలసిన అవసరం ఉంది. అంటే మొత్తం ఈ వ్యవస్థీకృతమైనటువంటి ఒక మోసాలని, ఈ వ్యవస్థీకృతమైనటువంటి వీటిని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అంటే మన్మోహన్ సింగ్ గారు ఆ మధ్యలో డిమానిటేషన్ గురించి చెప్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. ఈ డిమానిటేషన్ అన్నది అట్లే ఈ డ్యాములు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్ లాగా ఒక
అంటే చట్టపరంగా జనాల్ని బహుజనుల్ని ఇది పేదరికం వైపు నెట్టి చట్టపరంగా వాళ్ళ యొక్క సంపదను హరించేది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డ్యామ్ల మీద స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఆ తర్వాత అరుంధతి రాయ్, అమర్త్య సేన్, పెద్ద పెద్ద యొక్క అభివృద్ధి నమూనాలు మాట్లాడేవాళ్ళు. అసలు మావోయిస్టులు అయితే ఇది కాదు, మనకు స్టేట్ స్పాన్సర్డ్ వర్సెస్ పీపుల్ స్పాన్సర్డ్ అని మూవ్మెంట్ అని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్ ఏరియాలో వాళ్ళు కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే పీపుల్స్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉండాలి, స్టేట్ స్పాన్సర్డ్ కాదు, దాంట్లో కాంట్రాక్టర్ పీపులే అందరూ వీళ్ళే ఉండాలి. ఇప్పుడు మీకు నాగార్జున సాగర్ కట్టడం వల్లనే కదా రామిరెడ్డి అనేవాడు, ఇప్పుడు టి సుబ్బరామిరెడ్డి అనేవాడు ఒక అగ్ర పెద్ద సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద హీరో అయిపోయాడు. అండ్ అందరికీ ఏవాడు కానీ మన పుట్టినరోజు అందరికీ వాడు అభి చేస్తూ ఉంటాడు. వాడు ఏంటంటే వెన్ హీ వాజ్ నాగార్జున సాగర్ వాజ్ కన్స్ట్రక్టింగ్, హీ వాజ్ వెరీ యంగ్ ఇంజనీర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా అది ఏ రకంగా ఉంది అనేది మనం అంటే ఇక్కడ ఒక సమాజంలో అత్యధిక జనాల పేదరికానికి దారితీస్తుంది అనేది ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది పేదరికాన్ని పారదలుస్తుందా, మన సమాజంలో అది మన వస్తువు ఉత్పత్తిని చేస్తుందా, లేకపోతే ఉన్న డబ్బులు మొత్తం డ్రైన్ చేస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి మేడిగడ్డ ప్రాజెక్టే తీసుకుంటే ఇప్పుడు మన కేసీఆర్ కట్టిన దాని పగుళ్ళు వచ్చాయనేది మనకు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది అయితే అది మనకు అది ఏంటి, మనం ఉన్న తెలంగాణ డబ్బునంతా దాంట్లో పెడితే అది మన తెలంగాణ సమాజాన్ని దెబ్బతీసిందా, దానివల్ల ప్రయోజనం అనేది ఒక పెద్ద డిబేట్. అది మనకు ఎంతమంది ఒక ఎక్స్పర్ట్ సైంటిస్టుల గ్రూప్ కూర్చుంటే కానీ ఇది మనకు అర్థం కాదు. అంటే ఇది డ్రైనింగ్ ఆఫ్ ది సొసైటీస్ రిసోర్సెస్ ఆర్ ఇట్స్ హెల్పింగ్ సంపద క్రియేట్ చేయడానికి, అది ఆ పొలాలలోకి నీళ్ళు పోయి ఆ పొలాలు ఆ చిలుకలు పంటలు బండి అది పెద్ద ఎత్తున మనకు సంపదను క్రియేట్ చేస్తుందా అనేది ఇక్కడ మనకు ప్రశ్నార్థం. దాంట్లో ఎంతమంది దళిత బహుజనులు, ఎంతమంది ఎలిట్స్, దాంట్లో ఎంతమంది ఏ కులానికి ఏ మతానికి ఎవరికి ఉపయోగపడ్డాయనేది కూడా మనం ఇక్కడ సమూహం అంటే మానవ సమాజం అంటే సమాజ శాస్త్రవేత్తల ప్రకారం దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. మరి వీళ్ళు ఈ బహుజన వర్గానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది బహుజనుల పేదరికాన్ని దారితీస్తుందని చాలా ఖచ్చితంగా రాయడం అనేది జరిగింది. అమితాబ్ భావిస్తారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంది ఇవన్నీ వాళ్ళు రాయడం అనేది జరిగింది. ఇట్లా మనం ప్రత్యామ్నాయాల వైపు తీయగలుగుతాము. అంటే మరి దీనికిసారి మీరు మన 140 కోట్ల మంది ఉన్నారు, మనకి ఎలక్ట్రిసిటీ కావాలి, మంచినీళ్ళు కావాలి, అన్నీ కావాలి, మామూలుగా మాట్లాడుతుంది. ప్రేక్షకులు ఏంటి అంటే అందుకనే పుస్తకాల పురుగులు వేరు, అసలు సమాజం వేరు అని చెప్తా ఉన్నారు. ఈరోజు రాజకీయాలు కూడా నాకు చూస్తే అట్లే అనిపిస్తుంది. చదువుకున్న వాల్యూ లేదు, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి. మనం చెప్పడానికి బాగానే ఉంటాయి, చెట్లు ఉండాలి, మరి ఇక్కడ ఎందుకు ఇట్లా అవుతుంది అంటే వాస్తవంగా ఏమవుతుంది అంటే ఒక సమాజాన్ని ఎదుర్కొనేటప్పుడు అంటే ఒక ఎలక్టోరల్ పాలిటిక్స్లో కానీ డెమోక్రసీలో ఏమవుతుంది అంటే వాడు రాజకీయ నాయకుడు అనేవాడు తెల్లాలేసిన కానీ మనం ఓటర్లను పట్టుకోవాలి. దానికి వాడు ఏదైనా చేస్తాడు. వాడు మన డబ్బులో వ్యవహారం కానీ, లేకపోతే మన యొక్క రాజకీయాలు కానీ, లేకపోతే మన యొక్క వ్యాపార దోస్తులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని దృష్టి పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఇట్లా అసలు ప్రశ్న ఏంటంటే ఇది సమాజానికంటే మునుపటి కంటే దుర్బలంగా చేసిందా, లేకపోతే ఇది స్ట్రెంగ్ చేసింది? నన్ను అడిగితే తెలంగాణ సమాజాన్ని మనకి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ అదైతే అది ఒక రకంగా అది మనల్ని మునుపటి కంటే దుర్బలంగా చేసిందని చెప్పుకోవచ్చు. అది కట్టారు, పెద్ద పెద్ద పంపులు పెట్టారు దాంట్లో. అది దేనికి ఉపయోగపడతానంటే నాకు అంతకుముందే తెలంగాణ బాగుండేది. ఆ ఉన్న డ్యాముల్ని కొంచెం చేసేసి ప్రతి జిల్లాకు ఒక చిన్న చేసేసి అట్లాంటి కట్టినా కానీ వేరే రకంగా కట్టనే ఉండాల్సిందేమో. గొప్పని కాదు, నాకు తెలియదు ఇవన్నీ, కానీ అట్లా ఊహిస్తున్నాను. ఒక ఊహ మాత్రంగా, ఒక రేఖ మాత్రంగా చెప్తున్నాను. ఏం జరిగింది అక్కడ? అన్ని వేలకు 1,00,000 కోట్ల రూపాయలు దాంట్లో పెట్టారు, ఆ డ్యాంలో పెట్టారు, తెలంగాణ డ్యాంలో పెట్టారు. అది ఈ రోజు ఏమవుతుంది? అది సగం డబ్బులు ఆ రాజకీయ అవినీతికి వెళ్ళిపోయింది. డ్యామ్ ఏదన్నా నాగార్జున సాగర్ డ్యామ్కి ఇప్పటికీ ఒక పగులు రాలేదు, అది ఇప్పట్లోనే పగులు వచ్చేసిందండి. ఇది ఎవరి డబ్బు అంటే దీనికి అరాచకత్వం కాకపోతే ఏం చెప్పండి. అంటే ఇది రాజకీయ అవినీతితో ముడిపడి ఉందండి. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంటంటే రాజకీయ అవినీతి చేసేసి చేయడానికి డ్యాముల్ని వాళ్ళకి ఒక ఏటీఎం బ్యాంకుల్లాగా వాడుతున్నారు. అంటే అభివృద్ధి అంటున్నారు. ఇక్కడ అభివృద్ధికున్న ప్రజాస్వామ్యానికి అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అంతే తప్ప అభివృద్ధి ప్రజాస్వామ్యం కాదు. కొత్తగా నేనే సూత్రీకరించాను. అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం తప్ప అభివృద్ధి ప్రజాస్వామ్యం కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
అంటే అర్థం ఏంటండి? మానవ హక్కులు, సమాజము, దాని వివిధత, దాని యొక్క రూపురేఖలన్నిటివి కొత్త దీంట్లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఈ రోజు మనకు ఉన్నటువంటి పాలకులు కానివ్వండి, లేకుంటే మనకు ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్తలు కానివ్వండి, వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అభివృద్ధి ప్రజాస్వామ్యం అన్నట్టు మాట్లాడుతున్నారు. అమర్త్య సేన్ గారు డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అని ఏదో రాశారు, దాని పేరు నేను చదవలేదు. అంటే మనకు ఫ్రీడమ్ అనేది మనకు చాలా ముఖ్యమండి. నువ్వు ఎన్ని డ్యాములు కట్టావా, నువ్వు ఎంత చేసావా, అభివృద్ధి ఇంత జరిగింది, లేకుంటే జీడిపి ఇంత పెరిగింది, లేకుంటే ఇంత జరిగింది, ఇదంతా ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ అని మనం ఒకటి తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే ఆ ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ ఏంటంటే మనం వ్యవస్థ పరిగెత్తినట్టే ఉంటుంది, కానీ పరిగెత్తాం, అక్కడనే ఉంటాం, నిలబడ్డ కాడనే ఉంటాం. మనం తెలంగాణ సమాజమైన, భారతీయ సమాజమైన, ప్రపంచ సమాజమైన నిలబడ్డ కాడనే ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పరిగెత్తుతున్నాం, మేము ముందుకు వెళ్తున్నాం, ప్రగతి చెందుతున్నాం. ప్రగతి లేదు, మనం లేదు. ఎందుకు లేదంటే మనకు ట్రేడ్ మిల్ ప్రొడక్షన్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నట్టు అది ఏమవుతుంది అంటే మీకు సంపద పెరుగుతుందండి. మిషన్లు, పెద్ద పెద్ద మిషన్లు వచ్చేసేసి సంపద పెరుగుతుంది, కానీ ఉద్యోగాలు ఏవి? దానివల్ల లేబర్ ఎంతమంది ఉద్యోగాలు బాగుపడ్డారు, ఎంతమంది బాగుపడ్డారు? ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ రకంగా మనకి ఈ ట్రేడ్ మిల్ అంటే ఎంతమంది బాగుపడ్డారు, ఏం జరుగుతుంది, ఇదంతా అనేది కూడా ఇక్కడ మనం ఇట్లా క్రిటిక్గా అర్థం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఇంతమంది క్లాస్కి వచ్చినప్పుడు ఈశ్వర్య గారితో మాట్లాడుతూ మనం దీన్ని ఎట్లా చేయాలంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు, మనము డ్యామ్లకు వ్యతిరేకంగానే ఉండాలి. మనం లక్నవరం చెరువు ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఊర్లో లక్నవరం చెరువు ఉందట, అది కాకతీయులు కట్టిన నాటి చెరువు. ఇప్పుడు మనకు నిజాం సాగర్ తీసుకున్నాం అనుకోండి, నిజాం సాగర్ నుంచి మనకు వాటర్ రాలేదండి, మనకు గండిపేట నుంచి వాటర్ రావట్లేదా? హైదరాబాద్ యొక్క చెరువులు ఏమైపోయాయి, వాటర్ బాడీస్ ఏమైపోయాయి? ఇట్లా చిన్న చిన్న వాటర్ బాడీస్ని మనం మెయింటైన్ చేయగలిగితే ఈ బిగ్ డ్యామ్స్కి మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చిన్న చిన్న ప్లేస్లో ఎందుకు పాఠాలు చెప్పవద్దండి? ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీలోనే ఎందుకు పాఠాలు చెప్పాలి? అందుకని నాకు ఇగ్నో అన్న, కర్ణాటక అన్న, చిన్న చిన్న వాటిల్లో పాఠాలు చెప్పాలి. అంటే ఒకే పెద్ద, ప్రతిదీ పెద్ద, దిస్ అబ్సెషన్ విత్ బిగ్, ది అబ్సెషన్ విత్ బిగ్ హ్యాస్ డిస్ట్రాయిడ్ విత్ ది సొసైటీ అని చెప్పుకోవచ్చు. పెద్ద డ్యాములు కావాలి అంటే పెద్ద సమాజం, నిజమే, కరెక్టే. అందుకని దాన్ని మరి అన్ని చూసుకోవాలి కదా, దాని ముందు చిన్నవి కూడా పెట్టుకోవాలి కదా. ఈ చిన్న చిన్నవి కట్టుకున్న పోతే అసలు పెద్దది అవసరమే ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది సార్, మనం డ్యాములు కట్టకపోతే ఏమైనా కుదరవు సార్ అని మీరు అనవచ్చు. నేనేమంటానంటే 4,000 డ్యాములు పెద్దవి కట్టేయకంటే 4 లక్షలు చిన్న చిన్న డ్యాములు కట్టుకోండి. అంటే ప్రకృతి బాగుపడుతుంది, అటు సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం చిన్న డ్యాములని స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ లాగా స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఈ రకంగా మనము ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలి. వేలాది మంది ప్రజలు అప్పుడు ఇట్లా ముందస్తు ప్రణాళికలు ఉంటే ఏమైందంటే ఇప్పుడు మన గిరిజనులని మనము కాపాడుకునే అవకాశం ఉంది. మనకు తెలిసో తెలియదో నాకు తెలిసి మనం మోరల్గా వాళ్ళ వైపు లేదు కాబట్టి సమాజం మొత్తం పతనాలు చేరిపోయిందని. ఇప్పుడు మనకు ఈమె రాష్ట్రపతి గారు అన్నారు, ఆమె గిరిజనురాలే, కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క వీటి మీద మాట్లాడినట్టు మనకి ఎక్కడ కూడా అవపడదు. ఒక తీసుకొచ్చుకున్న నమూనాగా అక్కడ కట్టారు, ఆమె పెట్టారు. అంటే నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదండి, గిరిజనురాలే కానీ ఇంతమంది మన ముందుకు గురవుతున్నారు, ఇంతమంది గురవుతున్నారు, కానీ ఏ ఒక్క రోజు ఆమె మాట్లాడినట్టు కానీ మనం చేసినట్టు కానీ మనకి ఎక్కడ కానీ మనకు రాష్ట్రపతి నుంచి కానీ ఇంటి నుంచి కానీ మనకు పెద్దగా రాదు. అంటే ఇక్కడ అర్థమైందంటే మనకు గిరిజనుల ఈ అస్తిత్వ రాజకీయాల వెనకాలో ఒక పెద్ద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ నేను చెప్పాలి. దాంట్లో పర్యావరణం కూడా ఆ కుట్రలో బరైపోయి ఈరోజు మనకు అసలు ఈ యొక్క పర్యావరణం అనేది అత్యంత ముఖ్యమైనది అయినా కానీ సమాజంలో దానికి ఒక సరైనటువంటి ఉద్యమం కానీ అది లేదని చెప్పుకోవచ్చు. నిన్న మా యంగ్ స్కాలర్ సోషియాలజీ చెప్తున్నాడు, తెలంగాణ ప్రభుత్వం అనేది కొన్ని 10,000 కోట్లు ఎన్నో ప్రపంచం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది, హైదరాబాద్ పర్యావరణ ప్రాంతంగా పెరగాలి అనేది చెప్తా ఉంది. అదే నేను బెంగళూరు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బెంగళూరు సిటీ ఈజ్ ద మోస్ట్ గ్రీనెస్ట్ సిటీ అనిపించింది. ఎక్కడ చూసిన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద పార్కులు ఎందుకు ఉండకూడదండి? పెద్ద నువ్వు ఏం చేస్తున్నావు, పెద్ద ఎంటర్టైన్మెంట్ పార్కులు అవి పెడుతున్నావు కదా. వై నాట్ ఎకలాజికల్ పార్క్స్? కీప్ ఎకలాజికల్ పార్క్స్ ఇన్ హార్ట్ ఆఫ్ ది సొసైటీ. నీకు అప్పుడు నీకు వేడి తగ్గుతుంది, తగ్గుతుంది. ఏమైనా కానీ డబ్బులు సంపాదించాలి, జనాన్ని మోసం చేయాలి, ఇదే కదా తప్ప ఐఎమ్ ఆస్కింగ్ నౌ, నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకు హైదరాబాద్ నడిబొడ్డులో మొత్తం కొంత భాగం ఇప్పుడు చేసేసి ఒక కొత్త పార్క్ ఎందుకు చేయకూడదు?
అప్పుడు మనకు హైదరాబాద్లో నీకు ఆ, ఇది ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా. అంటే చిన్న చిన్న ప్రయత్నాలు అనేటివి చాలా చాలా ముఖ్యము. ఇట్లా చెరువులు కాకతీయులు మనకు చెరువులు నిర్మించారు, నిజాంలు చెరువులు నిర్మించారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక 20వ శతాబ్దపు హంతక రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద డ్యామ్ల పేరున డబ్బులు సంపాదించుకున్న ఉద్దేశం, వీళ్ళేదో రాష్ట్రాలని దేశాలని అభివృద్ధి చెందాలి. నేను అనేది చిన్న డ్యాములు చాలా ముఖ్యం, పెద్ద డ్యాములు కట్టుకుని కొన్ని ఉంటే పర్వాలేదు. పూర్తిగా వ్యతిరేకమని కాదు అభివృద్ధికి. అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ కూడా రెండు కూడా జరగాలి. గిరిజన సంక్షేమమే ప్రధానం, ఆ తర్వాత అభివృద్ధి. అంటే మనిషి అనేవాడు ముఖ్యం. నేను ఏమంటున్నాను ఇంతకుముందు, అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో భాగం, కానీ అభివృద్ధి ప్రజాస్వామ్యం కాదు. మానవ హక్కులు ఉంటాయి, మనిషి అనేవాడు ఉంటాడు, వికసేపు ఇవన్నీ ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని మనం 20వ శతాబ్దంలో కొత్తగా మనం నిర్వర్తించాలి. మానవ మేధ అనేది అత్యంత ముఖ్యమైనది. ఆ మానవ మేధను, మానవాళిని, హేతువాదాన్ని, ప్రకృతిని, పర్యావరణాన్ని, మనిషిని ఇవన్నీ కాపాడుతున్నప్పుడే మనం మొత్తంగా పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నట్టయితే ఇక్కడ మన ఆర్థిక వ్యవస్థని, మన సమాజాన్ని మునుపటి కంటే డ్యాములు బలం చేస్తున్నాయా, బలహీనం చేస్తున్నాయా అనేది ఒక పెద్ద డిబేట్గా నేను వదిలేస్తున్నాను. నేను ఏం చెప్పట్లేదు. పునరావాసం మరియు పునరావాసం యొక్క ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా వేలాది మంది ప్రజలు వారి స్థానిక ఇళ్ళ నుంచి నిర్మూలించబడించారు. ఒక చెట్టుని తీసేసి ఎట్లా నిర్మూలిస్తారో వాళ్ళ జీవనోపాధిని నాశనం చేశారు. ఈరోజు గిరిజనుల జీవనోపాధిని మనం నాశనం చేస్తే నాకు తెలిసి అది ఇంతింతయి వట్టుడింతయి అని చెప్పినట్టు మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పుకుంటూ ఈ పాఠాన్ని అంతటితో ముగిస్తూ మరొక పాఠంలో మళ్ళీ కొత్త అంశంతో మనం కలుద్దామని చెప్తూ మరొకసారి ఒక ఫైనల్గా మనం మొదటి నుంచి ఒకసారి చూసుకుంటూ వద్దాం. మనం ఈ పాఠంలో ఏం తెలుసుకున్నాం? నీటి ఆధారితంగా ఎట్లా రాజకీయాలు కదలికలు ఎట్లా జరుగుతున్నాయని తెలుసుకున్నాం. వివిధ ఉద్యమాలు ఎట్లా, విభిన్న వ్యూహాలు ఎట్లా చేసేది తెలుసుకున్నాం. ప్రజా సమీకరణ ఎలా జరిగిందో తెలుసుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో మొదట్లో ఎట్లా ఉండేది, తర్వాత ఎట్లా జరిగాయని తెలుసుకున్నాం. ఆ తర్వాత అవి ఎట్లా పెరిగాయి, బక్రానంగల్ డ్యామ్ పై ఎట్లా నెహ్రూ గారు మొదలుపెట్టారు, నర్మదాను గుర్తించడం ఇవన్నీ ఏం జరిగాయి, అతను మార్గాన్ని గుర్తించడం ఇవన్నీ జరిగాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా పర్యావరణ శాస్త్రం, సామాజిక శాస్త్రం యొక్క సర్దార్ సరోవర్ ప్రాజెక్టు యొక్క ప్రభావాన్ని అంచనా వేసాము, ప్రారంభించాలని చూశాము. ముగింపుగా మొత్తంగా అసలు ఈ యొక్క డ్యాములు అనేవి మంచిగా ఇవి సమాజాన్ని ఎంతమంది కంటే బలంగా చేస్తున్నాయా, దుర్బలంగా చేస్తున్నాయా అనేది తెలుసుకున్నాము. దీన్ని మరింత చర్చ అవసరం అని చెప్తూ నా వాక్యంగా నేను ఏం చెప్తున్నానంటే, అభివృద్ధి అనేది ప్రజాస్వామ్యంలో భాగమే, కానీ అభివృద్ధి ప్రజాస్వామ్యం కాదనేది చెప్తూ, దీంట్లో మనిషి ముఖ్యమే, ప్రకృతి ముఖ్యమే, రెండింటిని సమానంగా తీసుకోవాల్సినటువంటి, రెండు కళ్ళలాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి ఉంటేనే కదా దాన్ని ఉండేది. దాన్ని అర్థం చేసుకుంటూ మానవ కేంద్రంగా అభివృద్ధి జరగాలి తప్ప అభివృద్ధి కేంద్రంగా మానవుని దహనం చేయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్తూ, ఒక కొత్త మానవ సమాజము, ఒక మానవీయ సమాజం కావాలని కోరుకుంటూ ఈ పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరో పాఠం మళ్ళీ కలుద్దాం.